ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలిచిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 8 నెలలుగా పెంచిన స్టైఫండ్ రాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి నివాసం కర్టెన్లకే కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల కోసం 50 లక్షలు విడుదల చేయలేదా అని ప్రశ్నించారు. పేద విద్యార్థుల స్కాలర్షిప్లను ఆపేస్తూ వారి జీవితాలతో చెలగాటమాటం తగదని ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్టైపెండ్స్ కానీ ప్రామిస్ చేసిన మిగతా ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం లేదనేది తప్పకుండా ఇప్పుడు 16 తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సెషన్ లో మీరు మాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి. 100% ఈ ఇష్యూని ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రభుత్వాన్ని అడగడానికి ముఖ్యంగా రిప్రజెంట్ చేయడానికి కూడా పూర్తిగా నేను ప్రవీణ్ కుమార్ గారు విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. నాకు తెలిసి ఇవాళ హైకోర్టుకి మీ యూనివర్సిటీ స్థలమే తీసుకున్నారు. చాలా రకాల రియల్ ఎస్టేట్ పనులకు కూడా మీ యూనివర్సిటీ స్థలాన్ని వాడుతున్నారు. కాబట్టి ఒక ఇండిపెండెంట్ యూనివర్సిటీకి, అందులో ముఖ్యంగా అతి ముఖ్యమైన యూనివర్సిటీకి ఈ రకంగా అన్యాయం చేయడం అనేది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అందులో ముఖ్యంగా అక్కడ చదువుకునే వేలాది మంది విద్యార్థులకు ఈ రకంగా అన్యాయం చేయడం కూడా మంచిది కాదు. తప్పకుండా మీ ఇష్యూస్ మొత్తం కూడా నాకు కనుక మీరు ప్రవీణ్ గారి ద్వారా మీరు పంపించినట్టయితే నేనే పర్సనల్ గా దీన్ని రిప్రజెంట్ చేసి మీకు తప్పకుండా న్యాయం జరిగే విధంగా నా బెస్ట్ ఎఫర్ట్ పెడతానని చెప్పి మాటిస్తూ